నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఢిల్లీలో మరోసారి ఉద్యమాల వేడి రాజుకుంటుందా? సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కి నిరసన చేయడమే మార్గమని ప్రజలు భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నీటి ఉద్యమ వేడి ఇంకా పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు E20 పెట్రోల్ కష్టాలపై మరో కొత్త నిరసన మహా తుఫానులా దూసుకొస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని నిరసిస్తూ ఎన్ని రోజులు డిజిటల్ స్క్రీన్లకే పరిమితమైన వాహనదారులు ఇప్పుడు నేరుగా రోడ్డెక్కి పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. నెట్టింట చెలరేగిన ఈ అసంతృప్తి దేశ రాజధానిలో కారు చిచ్చుగా మారుతుందా? ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది ఈ స్టోరీలో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్యమాల వేడి రాజుకుంటోంది. ఇప్పుడు దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి ఉద్యోగులు, వాహనదారులు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కష్టాలపై రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా నెట్టింట E20 జనతా పార్టీ పేరుతో ఒక డిజిటల్ ఉద్యమం చాలా వేగంగా వైరల్ అవుతోంది. నిజానికి ఇది ఎలాంటి అధికార రాజకీయ పార్టీ కాదు, కానీ ప్రజా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా గొంతు వినిపిస్తున్న ఒక వినూత్న పౌర హక్కుల ఉద్యమం. కొద్ది రోజుల క్రితం విద్యారంగానికి సంబంధించి జరిగిన నిరసనల విజయంతో ఇన్స్పైర్ అయిన కొందరు యువకులు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ గ్రూపును ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్, ఇన్స్టా వంటి ప్లాట్ఫామ్లలో లక్షలాది మంది ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కార్లు, బైకుల యజమానులు తమ వెహికల్స్ ను ఇంధన ప్రయోగాలకు టెస్టింగ్ మెషిన్లుగా వాడొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. తాము ఏమాత్రం ఇథనాల్కు వ్యతిరేకం కాదని, కాకపోతే ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం ఖచ్చితంగా వాహనదారులుగా తమకు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని గమనిస్తే ఏదైనా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. షాహీన్ బాగ్ నిరసనల తరువాత ఎన్ఆర్సీ ప్రతిపాదన ముందుకు సాగలేదు. కానీ రైతుల ఉద్యమం తర్వాత 3 వ్యవసాయ చట్టాల రద్దు, ఇటీవల విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వంటి పరిణామాలు దీన్ని ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాయి. ఇప్పటికే టీమ్ భారత్ అనే ఓపెన్ ప్లాట్ఫామ్ పై హమారీ గాడి హమారా అధికార్ అనే నినాదంతో జంతర్ మంతర్ వద్ద వాహనదారులు ఒక విడత నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గిపోవడం, ఇంజన్ సమస్యలు తలెత్తడం, మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వంటి అంశాలను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31న ఢిల్లీలో మరోసారి భారీ గాడి మార్చ్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతుండగా పాత మోడల్ బైకులు, కార్లు ఉన్న యువత తరపున ఇండియన్ యూత్ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగి నిరసనలు చేపడుతోంది. మరోవైపు ఢిల్లీ టాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూర్ ఆపరేషన్ అసోసియేషన్ కూడా ఆగస్టు 4న పార్లమెంట్ వరకు భారీ పాదయాత్రకు పిలుపునిచ్చింది. అయితే తమ ఆందోళనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం వాణిజ్య వాహన యజమానులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడమే తన ఏకైక ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యమం వెనుక ప్రజలు, వాహనదారులు కొన్ని అత్యంత బలమైన డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. దేశంలోని ప్రతి పెట్రోల్ బంకులోనూ E20 పెట్రోల్తో పాటు ఎలాంటి ఇథనాల్ కలపని ప్యూర్ పెట్రోల్ కూడా విక్రయించాలని, ఇలా చేయడం వల్ల వినియోగదారుడికి ఇష్టమైన ఇంధనాన్ని ఎంచుకునే రైట్ టు చూస్ స్వేచ్ఛ లభిస్తుందని కోరుతున్నారు. అలాగే వాహన రంగాన్ని, సాధారణ వినియోగదారులను ముందే సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకువచ్చిన E20 విధానంపై నిపుణులతో సమగ్రమైన శాస్త్రీయ అధ్యయనం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత తగ్గిపోయిన ఇథనాల్ కలిపిన పెట్రోల్ను గతంలో మాదిరిగానే అదే రేటుకు ఎందుకు అమ్ముతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు నిలదీస్తున్నారు. అదేవిధంగా E20 పెట్రోల్ కారణంగా మైలేజీ భారీగా తగ్గి కార్లు, బైకుల ఇంజన్లు తీవ్రంగా డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో తక్షణమే ఇంధన ధరలను తగ్గించాలని, లేదా నష్టపోయిన వాహనదారులకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పొల్యూషన్ పేరుతో పాత మోడల్ వెహికల్స్ ను బలవంతంగా రోడ్లపైకి రాకుండా బ్యాన్ చేస్తున్న ప్రస్తుత స్క్రాపేజ్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని కోరుతున్నారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయిన టోల్ ప్లాజా ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలని వాహనదారులు పట్టుబడుతున్నారు. మరోవైపు ఈ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ వచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ఇది దేశ విదేశీ దిగుమతి భారాన్ని తగ్గిస్తుందని గట్టిగా సమర్థించుకుంటోంది. E20 ఇంధనం పూర్తిగా సేఫ్ అని, దీనివల్ల వాహన ఇంజన్లు పాడైపోతున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే పార్లమెంట్లో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పాత మోడల్ కార్లలో మైలేజ్ చాలా తక్కువగా, అంటే కేవలం 3 నుంచి 5% మాత్రమే తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్ ఇంధన భద్రతకు ఎంతో అవసరమని గట్టిగా వాదిస్తోంది. ప్రస్తుతానికి మార్కెట్లో ఇథనాల్ రహిత స్వేచ్ఛమైన పెట్రోల్ విధానాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన ఏమాత్రం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
మొత్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని కేంద్రం చెబుతున్నప్పటికీ ఈ ఇంధన విధానం తమ జేబులకు చిల్లులు పెడుతోందని, వాహన ఆయువును తీస్తోందని మధ్యతరగతి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ అసంతృప్తి ఇప్పుడు అక్షరాల ఉద్యమ రూపం దాల్చి రోడ్లెక్కింది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఏ విధంగా స్పందిస్తుంది, వాహనదారుల ఆగ్రహ జ్వాలలను ఎలా చల్లారుస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.